చంటి అయితే సింధూరకి ఏదో చెప్పడానికి చూస్తూ ఉంటాడు. అయినా సింధూర ఏం మాట్లాడకుండా బిందుతో అయితే ఇలా అంటూ ఉంటుంది. "అందంగా పుట్టడం నీ తప్పా? అందంగా ఉన్నావని చూస్తే ఎందుకలా ఇదైపోతున్నావు? అందంగా ఉన్నావనే కదా చూస్తున్నాము. లేదంటే నిన్నెందుకు చూస్తాము" అని చెప్పేసి ఆ బిందెనైతే చంటి మీదకి విసిరేస్తూ ఉంటుంది. చ చిన్ సింధూర ఏం మాట్లాడుతుందో అర్థం కాక చంటి అయితే అయోమయంగా సింధూర కసైతే చూస్తూ ఉంటాడు. అయినా నీకు అందంగా ఉన్నామనే పొగరు ఎక్కువైంది కదా! అందుకే ఇదంతా అని చెప్పేసి ఆ బిందె అయితే చంటి మీదకి ఇసిరేస్తూ ఉంటుంది సింధూర. అలా ఇసిరేసి అక్కడి నుంచయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వేరే దగ్గర కల్లాపు జల్లుతూ "అమ్మాయి గారు నేను చెప్పింది వినండి" అనైతే అంటూ ఉంటాడు చంటి. అయినా చంటి మాటలు వినకుండా "ఎందుకే ఇలా విసిగిస్తున్నావు" అని చెప్పేసి ముంతనైతే ఇలా ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ ముంతనైతే చంటి కాలు మీదకైతే ఎత్తేస్తూ ఉంటుంది. అలా ఎత్తగానే చంటి ఒకసారిగా అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా సింధూర పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చంటినైతే ఒక ఆట పట్టిస్తూ ఉంటుంది సింధూర. ఇక చంచలమ్మని, కేశవని విజయమ్మ కలుస్తూ ఉంటుంది. ఇక విజయమ్మ చంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది. చంచలమ్మ తీర్పులో తప్పు జరిగింది. ఒక తప్పు తీర్పు ఇచ్చింది అంటే చంచలమ్మ ఆలోచనలోనూ, నడవడికలోనూ మార్పు వచ్చింది. ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎప్పుడూ ఒకేలా ఆలోచించిన చంచలమ్మలో ఇప్పుడు మార్పు వచ్చిందంటే నువ్వు ఆలోచించే విధానం మారింది. నువ్వు ఆలోచించే విధానం మారడం వల్ల తీర్పు మారింది అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది విజయమ్మ. అలా అనగానే చంచలమ్మ అయితే విజయమ్మ కాసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నీ ఆలోచన విధానం మారింది అంటే నీ పతనం కూడా మొదలయ్యింది. నువ్వు తప్పు తీర్పు ఇచ్చినప్పుడే నీ పతనం మొదలయ్యింది అని చెప్పేసి విజయమ్మ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా ఇవ్వగానే కేశవ షాక్ అవుతూ ఉంటాడు. ఇక విజయమ్మ చాలా సీరియస్‌గా చంచలమ్మతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక విజయమ్మ ఆడిన మాటలకి చంచలమ్మ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి విజయమ్మ ఎలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. కేశవ్ అయితే అలా షాక్ అయ్యి విజయమ్మ కాసి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.